ఒక ఇంట్లో అన్ని వయసుల వాళ్ళు ఉంటారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది, ఆరోగ్యపరమైన సమస్యలు, పరిస్థితులు ఉంటాయి. అయితే ఆహారం విషయానికి వచ్చేసరికి అందరూ ఒకే రకమైన భోజనం చేస్తాం. కానీ అందరూ ఆడవాళ్ళు ఆహార అవసరాలు ఒకే విధంగా ఉండవు. వయసును బట్టి పోషకాల అవసరం మారుతుంది. అందుకే ఆడవాళ్ల వయసుకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. 10 నుంచి 15 ఏళ్ళు అంటే ఎదిగే ఆడపిల్లలకు ప్రోటీన్ల అవసరం ఎక్కువ. కాబట్టి వీరి ఆహారంలో కోడిగుడ్లు, ఆకుకూరలు, తాజా పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. నట్స్, వేరుశెనగ, గోధుమలు, పెసలు వంటివి తీసుకోవాలి. తీపి తినాలి అనిపిస్తే బెల్లం, నువ్వుల లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తీసుకోవాలి. స్నాక్స్ కావాలంటే మొలకల చాటు కావచ్చు, శనగలు కావచ్చు, బొబ్బర్లతో చేసిన వడలు లాంటివి వీరి ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. ఈ వయసులో పిండి పదార్థాలు, ఈ కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఎదుగుదల తగ్గుతుంది, ఊబకాయం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 15 నుంచి 30 ఏళ్ళు. ఇది మహిళల జీవితంలో కీలక దశ. ఉన్నత చదువులు కావచ్చు, కెరీర్ కావచ్చు, వివాహం లాంటి అనేక కీలక ఘట్టాలు జరిగేటువంటి వయసు. ఈ హడావిడిలో కొందరు సరైన ఆహారం తీసుకోరు, పోషకాహారం తీసుకోరు. మరికొందరు అందాన్ని కాపాడుకోవడానికి బరువు పెరిగిపోతాము అని తక్కువగా తింటుంటారు. ఇలా లెక్క తప్పే ఆహారపు అలవాట్లు నెలసరితో పాటు పునరుత్పత్తి సామర్థ్యం పైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ వయసులో అధిక క్యాలరీలు ఉండే పప్పు ధాన్యాలు, నట్స్, పండ్లు, చేపలు, సోయా ఉత్పత్తులు తీసుకోవాలి. తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే పదార్థాలు, ఆకుపచ్చని కూరగాయలతో పాటు రక్తహీనత రాకుండా ఐరన్ సమృద్ధిగా ఉండే పాలు, పౌల్ట్రీ, చేపలు, బచ్చలి కూర, కాయధాన్యాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 30 నుంచి 40 ఏండ్లు. వ్యక్తిగత, వృత్తిగత బాధ్యతలు పెరిగేటువంటి టైం. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఇబ్బంది పెడతాయి. ఇలాంటప్పుడు డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్ ఏ, సితో పాటు మరికొన్ని ఖనిజాలు అవసరమవుతాయి. కాబట్టి గుడ్లు, బీన్స్, నట్స్, సీడ్స్, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలను తీసుకోవాలి. 40 నుంచి 60 ఏండ్లు. ఇది మోనోఫాజ్ మొదలయ్యేటువంటి ఈ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అలసట ఉంటుంది, ఒత్తిడి, నీరసం లాంటి ఎన్నో చికాకులు కనిపిస్తాయి. వీటికి తోడు ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. వీటిని అధిగమించాలంటే మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అవసరం పడతాయి. ఇవన్నీ శరీరానికి అందాలంటే గింజలు, నట్స్, బీన్స్, గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బ్రకోలీ, బార్లీ లాంటివి తీసుకోవాలి. ఇక 60+, 60 ఏండ్లు దాటితే త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే ఆహారంలో చక్కెర, ఉప్పు తగ్గించాలి. శరీరానికి తగినంత ప్రోటీన్ అందడానికి బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, సీ ఫుడ్, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి.